So hi guys, welcome back to my channel. Hope everyone is doing great. Actually I want to continue my vlog in English, but too many requests came that I should do or continue vlogging in Telugu, so it will be good like that. This is my first motor vlog. I hope that it is getting recorded and the view is also nice. So let me switch to Telugu. యాక్చువల్గా మనం ఈ రూట్లో ఎందుకు వచ్చాము అంటే, నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం. వ్యూ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే మీరే చూస్తారు, అబ్జర్వ్ చేయండి. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే బేసిక్గా ఏమనుకోలేదు, జస్ట్ ఇది ఒక ఫస్ట్ మోటో వ్లాగ్. జనరల్గా అబౌట్ మీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ పెట్టినప్పటి నుంచి మెనీ ఆఫ్ ద అంటే ఎక్కువ మంది తెలిసిన సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఐ థింక్ సో. అన్నోన్ సబ్స్క్రైబర్స్ ఎవరో ఎంతమంది ఉన్నారో లేదో తెలీదు. సో బేసికలీ ఒక ఇంట్రో ఇవ్వాలి అనుకుంటున్నాను నా గురించి, టు హూ అండ్ ఆల్ సబ్స్క్రైబింగ్ మీ అంటే తెలియాలి కదా. సో బేసికలీ నేను బెంగళూరులో ఉంటాను అన్నమాట. ఎగ్జాక్ట్గా అంటే మారతల్లిలో ఉంటాను. సో మారతల్లి ఈజ్ ద ఏరియా. ఇంకా చెప్పాలి అంటే నా ప్రొఫెషన్ వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఎందుకు నవ్వుతున్నానంటే నా ప్రొఫెషన్ వేరు, నేను చదివిన డిగ్రీ వేరు. నువ్వు చదువుకి నువ్వు చేసే వర్క్కి సంబంధం లేదు అంటారు కదా, అలాగనమాట. చూడండి వ్యూ చాలా బాగుంటుంది. హోప్ కెమెరా యాంగిల్ బాగుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెళ్ళాక చెక్ చేసుకోవాలి బ్యాక్ టు రూమ్ ఎలా వస్తుంది అని. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. సో స్టడీడ్ అంతా చెన్నైలో బీటెక్ ఆర్ఎంకే కాలేజ్, ఆర్ఎంకే ఇంజనీరింగ్ కాలేజ్. మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ నోన్. బోర్న్ అండ్ బ్రాటప్ అంట ఏంటి అంటే మాది విద్యానగర్. తెలియని వాళ్ళకి ఇది నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది. రీసెంట్గా తిరుపతి డిస్టిక్లో కన్వర్ట్ చేశారు. సో నేను ఒక తెలుగు గైని. యా, అండ్ ఐ కెన్ స్పీక్ తమిళ్ ఆల్సో. తమిళ్ కూడా వచ్చు నాకు, ఎందుకంటే నా గ్రాడ్యుయేషన్ చెన్నైలో చేశాను కాబట్టి. సో అది కమింగ్ టు మై ప్రొఫెషన్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చెప్పాను కదా. సో నాకు అరౌండ్ టోటల్ 5.5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. డొమైన్ ఏంటి అంటే బేసికలీ ఇంటూ డెవలప్మెంట్. నేను ఒక జావా డెవలపర్ని ప్రిసైజ్లీ చెప్పాలంటే, బట్ ఫ్యూ అదర్ టెక్నాలజీస్ కూడా వచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది అది. ఎందుకు అంటున్నాను అంటే మనం ఏ డొమైన్లో ఉన్నా ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా డిఫరెంట్ డొమైన్స్ కానీ అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. ఐ హోప్ ద ఆడియో ఈజ్ నాట్ టూ లౌడ్. సో యా, కమింగ్ బ్యాక్ టు టాపిక్, నేను ఒక జావా డెవలపర్ని. సో 6 years ఉందన్నాను కదా. సో నాకు 3 to 4 కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కరెంట్ కంపెనీ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. ఇంకా కమింగ్ టు మై పర్సనల్ థింగ్స్, ఇది ఒక జస్ట్ హాబీ లాగా స్టార్ట్ చేశాను. ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై రీసెంట్ వీడియోస్, నాకేంటంటే మోటో వ్లాగింగ్ చాలా ఇష్టము.
బేసిక్గా. అండ్ బైక్స్ రైడ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. నా ఏజ్ జస్ట్ 27. సో ఇన్నేళ్ళు పట్టింది ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. డ్రీమ్ అంటే ఓనింగ్ ఏ బైక్ అండ్ ఏబుల్ టు రికార్డ్ సంథింగ్ ఫర్ యాజ్ ఎ మెమరీ. వ్లాగింగ్ తర్వాత ఒక మెమరీ లాగా, లైక్ మనము ఒక ఎందుకు ఇలా అంటున్నాను అంటే బేసికల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని. నా క్లోజ్ పీపుల్కి తెలుస్తుంది నేను ఎంత ఇంట్రోవర్ట్ను. నేను బాగా మింగిల్ అయ్యే వరకు ఓపెన్ అవ్వను అన్నమాట ఎవరితో. మీరు ఇప్పుడు ఆఫ్ ద కెమెరా కానీ నన్ను మీట్ అయితే చాలా రిజర్వ్డ్గా ఉంటా. అది నా పర్సనాలిటీ. అలా అని మరీ లైక్ కామ్ ఫెలో అని కూడా కాదు. వన్స్ మింగిల్ అయ్యానంటే తర్వాత మళ్ళీ బాగా ఓపెన్గా మాట్లాడుతాను. అది నా పర్సనాలిటీ. ఇప్పుడు అంటారా ఇంకా కెమెరా ఎవరు లేదు జస్ట్, సో ఆటోమేటిక్గా ఏమంటారు కాన్ఫిడెన్స్ అది ఇది అంతా ఉంటుంది కదా. సో దట్స్ అబౌట్ మీ, అబౌట్ మై ప్రొఫెషన్. సో ఇది ఒక సైడ్ హాబీ అనుకోండి, జస్ట్ అలా ఒక మెమరీస్ లాగా అండ్ మోర్ ఓవర్ ఒక వ్లాగింగ్ లాగా పెడదాము అని స్టార్ట్ చేశాను. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. హోప్ఫుల్లీ సెకండ్ టైం రికార్డ్ చేయని అవసరం లేకుండా ఉంటే చాలు. ఐ ప్రే టు ద గాడ్ దాట్ హ్యాపెన్స్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, సో ఫుటేజ్ ఎలా వస్తుందో తెలియదు. అండ్ ద రోడ్ దట్ ఐఎమ్ డ్రైవింగ్ ఇది ఏంటంటే HAL రోడ్ అంటారు అనమాట, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్. ఎందుకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఇక్కడ రీసెంట్గా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అవ్వకముందు ఇక్కడ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఓన్లీ HAL వాళ్ళకి అండ్ ప్రైవేట్ జెట్స్కి వాళ్ళకి మాత్రమే అలో ఉందన్నమాట, ప్రైవేట్ ప్లేన్స్కి. సో ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ టువర్డ్స్ ఇందిరానగర్, కోరమంగళ, దొమలూర్, వాట్ ఎవర్ యూ కెన్ సే. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. సో జనరల్గా నేనేంటంటే మోస్ట్లీ నైట్ టైమ్స్ బయటకు వస్తాను, నైట్ రైడ్స్ చేస్తాను. ఆబ్వియస్లీ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు. బెంగళూరు అంటేనే ట్రాఫిక్. అఫ్కోర్స్ ఆ ట్రాఫిక్లో మనం కూడా ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. సో those of you don't know, this is the Leela Palace. అదే రణ్వీర్, దీపిక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ రిసెప్షన్ జరిగింది ఇక్కడే. రణ్వీర్, దీపిక అని చెప్పి సింపుల్గా చెప్తున్నాను అనుకోకండి, వాళ్ళేమో నా ఫ్రెండ్స్ కాదు, సెలబ్రిటీలు. ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది. సో యాక్చువల్గా ఇంకా కొంచెం వర్క్ అయితే ఏం లేదు, కొంచెం అలా రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ బ్లాగ్ లైక్ ఏ సార్. సో మోస్ట్లీ ఇక్కడే యూటర్న్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక యూటర్న్ ఉంది. నాకేంటంటే చిన్నప్పటి నుంచే అదంటే ఏంటి, బైక్స్ అంటే కొంచెం ఇదన్నమాట. అంటే కార్ సిస్టమ్ లేదని అలా ఏం లేదు,
జస్ట్ బైక్స్ అంటే కొంచెం అమితమైన ప్రేమ అన్నమాట. సో ఫస్ట్ బైక్ నాది కాదు, ఎవరో బైక్ ఇంటికి తీసుకొస్తే ఆ బైక్, అది కూడా ఎక్సెల్ బైక్, టీవీఎస్ ఎక్సెల్ తెలిసే ఉంటుంది మోస్ట్లీ మీకు. అది నేను ఓన్గా తీసుకెళ్ళిపోయి నేనే ఓన్గా నేర్చేసుకున్నాను. అది కాకుండా తర్వాత అంటే మెల్లగా ఇంకా హీరో హోండా వాళ్ళు ఒక సిడి డీలక్స్ వదిలేరు అనమాట. అది నెక్స్ట్ నా డ్రైవ్, దాంట్లోనే నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ మా డాడ్ కొంచెం సపోర్ట్ ఇచ్చారు, కానీ నేను చాలా త్వరగా ఈజీగా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు సైకిల్ బాగొచ్చు అనమాట. అంటే చెప్తుంటారు కదా, సైకిల్ కొంచెం బ్యాలెన్సింగ్ వస్తే బైక్ ఈజీగా నేర్చేసుకోవచ్చు అని, అలాగనమాట. తర్వాత నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నాకు ఒక అంటే కమింగ్ ఫ్రమ్ ద నాట్ సో అర్బన్ సిటీ, అంటే అంత డెవలప్ అవ్వని సిటీ టౌన్లోంచి నాకు R15 పెద్ద బైక్ లాగా అప్పట్లో. సో ఎప్పుడు చెప్పేది, నా 9th క్లాస్ ఓర్ 8th 10th క్లాస్ ఆ టైంలో అనమాట. R15 ఉందా అంటే ఓ వావ్ అనుకునేవాడిని. అదే నా క్రష్ అనమాట. ఏది R15, హయాబూజాలు, ఇవి S1000RRలు, ఇవంతా తర్వాత మెల్లగా తెలిసాయి, కానీ అప్పట్లో అదే విషయం అన్నమాట. సో అలాంటి మైండ్ సెట్ నుంచి మెల్లగా గ్రో అయ్యి, అండ్ ఆబ్వియస్లీ కాలేజ్ డేస్లో కాలేజ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో బైక్స్ ఆర్ నాట్ అలౌడ్, సో ఆప్షనే లేదు కొనుక్కునేదానికి. సో ఆ డ్రీమ్ కూడా పోయింది. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక మిడిల్ క్లాస్, ఇదిగోండి లీలా ప్యాలెస్, ఇందాక సరిగ్గా చూడని వాళ్ళకి. సో కంటిన్యూ టు అవర్ డిస్కషన్. సో తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఇంకా రియాలిటీ తెలుస్తుంది అంటారు కదా, అలాగే నాకు తెలిసిందనమాట. సో ఈ స్టేజ్లో బైక్ అంటే అస్సలు జరిగే ప్రసక్తే లేదు. సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, అది ఇది అని చెప్తారుగా, అలాగే నాకు అలాంటి ఒక బర్డెన్ వచ్చింది. ఆబ్వియస్లీ మన ఫ్యూచర్ కోసమే చెప్తారు, దాంట్లో కూడా తప్పు లేదు. సో సెటిల్ అయ్యి మనకంటూ ఒక మంచి బైక్ కొనుక్కునే టయానికి ఈ టైం అయిందన్నమాట. ఆబ్వియస్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ అట్లీస్ట్ ఈ టైం కన్నా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. అంటే నాకు ఈ డ్యూక్ 390 ఒక పెద్ద బండి అన్నట్టు అనుకోకండి. దీనికి మించిన బండ్లు తోపులు ఉంటాయి, కాదన్నట్లేదు. బట్ డీసెంట్గా నా కోసం నాకంటూ ఒక బైక్ కొనుక్కోగలిగాను అన్నమాట. ఆబ్వియస్లీ ఏమన్నా కొంచెం టెన్షన్లో స్ట్రెస్లో ఉన్నప్పుడు అలా బయటకు వచ్చానంటే అలా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మొత్తం పీస్ అయిపోతాను అన్నమాట. అంతెందుకు, ఇప్పుడు జస్ట్ ఒక స్పిన్ వేస్తున్నాను కదా, ఇదే నాకు ఒక రిలాక్సింగ్ మూమెంట్ అన్నమాట. సో ఆబ్వియస్లీ కెమెరా కూడా ఎలాగో వచ్చేసింది. సో ఇది కూడా ఒక థెరపీ ఇలాగే నాకు మీతో మాట్లాడను. One more thing I love is on the road right now.
అదేనండి ముందు కనిపిస్తుందని అనుకుంటున్నాను. పోలో. ఈ కార్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అండి. పోలో జీటీ. మా ఫ్రెండ్ సర్కిల్లో బాబీ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్నింది. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ రైడ్ దిస్ కార్. ఆబ్వియస్లీ జిఎస్ఏ వెళ్తుంది విత్ ప్యానియర్ టాప్ బాక్స్. సారీ. అండ్ కమింగ్ టు బైక్స్, నాకు ఇది ఇష్టము ఇది ఇష్టం లేదు అలా అనేం లేదు. నాకు నా బండి అంటే ఇష్టం. ఆబ్వియస్లీ అందరికీ వాళ్ళ బండి అంటే ఇష్టం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ జీటీ అంటే కూడా చాలా ఇష్టం నాకు. కానీ నా పర్సనాలిటీకి నా యాటిట్యూడ్కి అది సెట్ అవ్వదు ఆబ్వియస్లీగా. అందుకే లైట్ తీసుకున్నాను. మార్నింగ్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఈ రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏం చెప్తున్నాను. చాలా కూల్ క్లైమేట్ కదా. నిన్న అయితే 13 degreesకి డిప్ అయింది నైట్. లిటరలీ 13 degrees. మార్నింగ్ 10:30 అయినా కానీ ఫాగ్ అది అలాగే ఉందన్నమాట. ఆడి అది అబ్జర్వ్ చేస్తుంటారు. ఈట్రాన్ అనుకుంటా, సరిగ్గా చూడలేదు. ఇదిగోండి ఇంకో జీటీ, ఐ మీన్ BMW జీటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే రైట్ సైడ్లో ఇదంతా ఏంటి అంటే రన్వే అనమాట. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రన్వే. ఇప్పుడు కార్గో ఎయిర్ప్లేన్స్ అండ్ ప్రైవేట్ జెట్స్ అండ్ HAL వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ లీగల్గా రికార్డ్ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేశారంటే పైకి చూడండి ట్రీస్ ఎంత బాగుంటాయో. ఆ బ్రీజ్ అంతా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో సీనరీ. లొకేషన్ మాత్రం పర్ఫెక్ట్ అంతే. Just want to stop somewhere. Yeah, 1 second. Can stop here. That's my pocket rocket. సో యా ఆడి ఈట్రాన్ ఇదిగోండి పోలో కూడా వచ్చేసింది.
చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా మనం తీసుకోగలుగుతామో లేదో. అంటే ఐ నో ఇట్ ఈస్ డిస్కంటిన్యూడ్, బట్ ఐ హర్డ్ దట్ గోల్ఫ్ GTA మోడల్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. బట్ దాని రేంజ్ మాత్రం, దాని ప్రైస్ రేంజ్ 46 సంథింగ్ అనుకుంటా. ఆబ్వియస్లీ వీ కాంట్ అఫోర్డ్ రైట్ నౌ. చూద్దాం. ఐ బిలీవ్ ఇన్ ఫేట్. గట్టిగా రాసి పెట్టుంటే జరుగుతుంది, అంతే కదా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించలేదు అనుకుంటున్నా, బీయింగ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. చూడండి GT క్రోమ్ ఎడిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఓం నమ శివాయ. Please whatever. Please I want to reach 1 million.